అయినటువంటి అంశం. ఓకే విజయ్ గారు. వెంకట్ గారు, సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికలకు పోతున్నాము, అయితే స్థానిక సంస్థల్లో ఏది ముందనేది ఇంకా డిసైడ్ చేయలేదని పొంగులేటి గారు చెప్పారు, విజయ్ గారు చెప్పారు. దాంట్లో అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ 90% విజయ అవకాశాలు పొందితేనే కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయినట్టు చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? సార్ విషయం ఏంటంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినప్పుడు సార్ ప్రధానంగా మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కొంత పార్ట్ ఆఫ్ మెదక్, చాలా వరకు కొంతవరకు కరీంనగర్ కానీ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉంటుంది సిచ్యువేషన్. యాక్చువల్గా బీజేపీ అక్కడ ఉండదు సార్, మ్యాక్సిమం ఉండదు. బీజేపీ మైన్యూట్ లెవెల్ వార్డు స్థాయిలో కూడా ఉండదు. సో దానికి గతంలో చాలా ఎలక్షన్స్ పరిస్థితులు ఉంటాయి సార్. అంటే నేను జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా అంటున్నాను, అంటే గతంలో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ కూడా నేను అంటున్నాను యాక్చువల్గా. సో కాంగ్రెస్ పార్టీగా సార్ మేము ఇప్పుడు ప్రతి ఎలక్షన్ ని ఏది మా రిఫరెండం గానో ప్రతి ఎలక్షన్ ని మేము చాలా మైన్యూట్ లెవెల్లో మ్యానిపులేట్ చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చేయదు. అది కాంగ్రెస్ పార్టీ స్ట్రక్చర్ లోనే లేదు. కాకపోతే విషయం ఏంటంటే గెలుపోటములు చాలా అంశాలు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటాయి, మేము కాదని అన్నాము. కానీ ఏమవుతుందంటే సార్ ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మేము గెలిచాం, కంటోన్మెంట్ లో మేము గెలిచాం. యాక్చువల్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ లేదు, ఓట్ వెళ్ళలేదు అని చెప్పి అంటుంటారు యాక్చువల్ గా. బట్ ఈ 2 స్థానాలు హైదరాబాద్ లోనే ఉంటాయి. సో అందులో మేము గెలుపుకురాలుగా ఉన్నాం. రేపు రాబోయే జిహెచ్ఎంసీలో ఇప్పుడు నేను చెప్పిన రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మొన్న జనరల్ ఎలక్షన్ ఎట్లా స్వీప్ చేసింది, అదేవిధంగా మొన్న జరిగిన సంబంధించిన ఏదైతే మన ఎంపీ ఎలక్షన్స్ లో కానీ మిగతా ఎలక్షన్స్ లో కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ ఇంతవరకు దాని పర్ఫార్మెన్స్ చూపించగలిగింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే హైదరాబాద్ కోర్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ రూట్ లెవెల్లో ఉంది. కాకపోతే ఇక్కడ ఏముంటుందంటే సార్, ఒకటి గతంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రధానమైన పని ఏంటంటే సార్ చేరికలు. వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే వార్డు మెంబరు, సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీ వైస్ చైర్పర్సన్, ఆప్షన్ మెంబర్లు, అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్లు, అదేవిధంగా సొసైటీ డైరెక్టర్లు, వీళ్ళందరినీ చేర్పించడంలో ప్రధానంగా పెట్టుకున్నది. సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి చేరికల కమిటీకి చైర్మన్ గా ఇట్లా దాన్ని పెట్టారు బీజేపీ. అంటే ఒక స్ట్రక్చరల్ వేలో చేరికలు జరిగితేనే బాగుంటుందని అనుకుంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ అలాంటి విషయాలు కాన్సన్ట్రేట్ చేయదు. ఇప్పుడు మీరు చూడండి, మొన్న సర్పంచులు గెలిచారు, ఒక 20-25% బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. వాళ్ళకి సంబంధించిన చేరికల మీద, వాళ్ళు చేరాలన్న అంశాల మీద కాంగ్రెస్ పార్టీ కాన్సన్ట్రేట్ చేయలే. మీరు చేరినా చేరకపోయినా పార్టీగా ఏదైతే డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో యూనివర్సల్ గా తీసుకుంటారో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తామని అంటారు. అంటే దాని అర్థం ఏంటి సార్? మీరు అంటే దీన్ని ఏ పాయింట్ చెప్పే మీకు ప్రయత్నం చేస్తున్నా అంటే, మేము దీన్ని ఒక ఎలక్షన్ అజెండాగా తీసుకుంటలేము, ఒక రిఫార్మేటిక్ అజెండాగా తీసుకుంటాం. బట్ ప్రభుత్వం ఏర్పడేటప్పుడు లాస్ట్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు సపోజ్ 2029లోనో 28 చివరిలోనో ఎలక్షన్ జరిగినప్పుడు 100% మేము ఒక రాజకీయంగా దాన్ని ప్రయత్నం చేస్తాం. రాజకీయంగా చేరికలు చేయాలా, లేకపోతే రాజకీయంగా ఎట్లా ముందుకెళ్ళాలి పార్టీగా అని చెప్పి ఆ నిర్ణయాత్మకమైన అంశాల్లో కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ ఇప్పుడు నుంచి వాటి మీద మేము కాన్సన్ట్రేట్ చేయము. సో దట్ మీన్స్ ఏంటంటే రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, లేదా మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ప్రభుత్వ పరంగా మేము ఏం చేయగలిగినాము, ఏం చేద్దాం అనుకుంటున్నాం, దాన్ని అజెండాగా పెట్టి ఎలక్షన్స్ వెళ్తాం. హైడ్రా వల్ల నిజంగా లాభం జరిగిందా, లాస్ జరిగిందా అని చెప్పి నిజంగా మాకు ఎలక్షన్స్ రిఫరెండంగానే మారుతాయి, మారమే మనం. కాకపోతే హైడ్రాని ఒక పాలసీ మేకింగ్ లో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను కాపాడడం కోసం ఏర్పడ్డ ఒక సంస్థగానే చూడాలి తప్ప దాన్ని ఒక బూచిగానో వేరే రకంగా దాన్ని చూడొద్దు. సో ఇప్పుడు బతుకమ్మ చెరువు ఉంది, దాన్ని ఒకసారి చూడండి. అంటే సంవత్సరం క్రితం నామరు అక్కడ ఏముండదు, కానీ ఇప్పుడు ఒక చెరువు ఉంటుంది. ఒకసారి నల్ల చెరువు ఉంటుంది ఉప్పల్ దగ్గర, గతంలో దాని పక్క నుంచి వెళ్ళాలంటేనే ఆశయం అనిపిస్తుంది, కానీ అక్కడ ఆ చెరువు ఎట్లా చేసిరో చూడండి. అలా ఈ రాష్ట్రంలో పర్టికులర్గా హైదరాబాద్ లో చాలా చెరువులని పునరుజ్జీవం తీసుకుని వెళ్ళినప్పుడు కాంక్రీట్ జంగల్ని ఇప్పుడు ఎట్లాగో ఒక ఇండివిజువల్ హౌస్ హోల్డ్ దగ్గరికి పోయి మీరు ఎందుకు కాంక్రీట్ జంగల్ ఏర్పాటు చేసుకుంటారు, అక్కడ భూమి ఉంచవచ్చు కదా, ఏది ఇంకోటి కొంత దోవచ్చు కదా అని చెప్పి ఎవరిని మనం దిశానిర్దేశం చేయలేం. అది కూడా ఏమంటారు ప్రభుత్వం మీద కొంతవరకు వ్యతిరేక రావడానికి ఉంటుంది. దానికంటే బదులు ఆ చెరువులను ఏదైతే గవర్నమెంట్ లో ఉన్నాయో వాటిని ఇంకుడు గుంతలాగా, పెద్ద ఇంకుడు గుంతలాగా, ఎకరాల్లో ఉన్న ఇంకుడు గుంతలాగా మారితే నీళ్ళు అయితే స్టోరేజ్ అయితే కదా, బోర్వెల్స్ నుంచి ప్రతి అపార్ట్మెంట్ నుంచి నీళ్లు తీసుకుంటాం కదా, అట్లయినా వాటికి ఒక చెప్పి మేము దాని ఇట్లా తీసుకున్నాం. ఓకే వెంకటరెడ్డి గారు చెప్పండి, ఎట్లా చూస్తారు? మొత్తానికైతే వెంకట్ చెప్తున్నాడు, అదే క్రమంలో పొలిటికల్ అనలిస్ట్ విజయ్ నారా గారు కూడా చెప్తున్నారు.
సో స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% అధికార పార్టీకే విజయావకాశాలు ఉంటాయి. సో బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏంటి? సరే బీఆర్ఎస్ మా ప్రధాన ప్రతిపక్షం తప్ప బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు అసలు పోటీ కాదని వెంకట చెప్తున్నారు. మీరేం చెప్తారు? 90% అధికార పార్టీ మన ముఖ్యమంత్రి గారు సక్సెస్ అయినట్టు అన్న. మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మాకు పోటీ అంటూ ఉన్నదంటే బీఆర్ఎస్ అసలు లేనే లేదు, ఓన్లీ బీజేపీ తోటే మా పోటీ అని చెప్తే వీళ్ళేమో మా బీఆర్ఎస్ తో పోటీ అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు బయట మీడియాలో. ఏం చెప్పాలి అట్లా? మనం వీళ్ళు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు కూడా నమ్మట్లేదంటే గతి ఏ విధంగా ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు. మరి మీరు ఎక్కడ మాకు కోట అవుతారా? మీకేమైనా వచ్చినాయా? మీకు జిహెచ్ఎంసీ లో ఎన్ని సీట్లు వచ్చినా మీరు చెప్తున్నాడేమో సీట్లు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ అనుకున్నట్టుగా ఉండదు భారతీయ జనతా పార్టీ, మీరు అనుకున్నట్టుగా ఉండదు. అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇట్లాగే చెప్పింది, అరే బీజేపీ ఆడుంది హైదరాబాద్ లా, బీజేపీ ఆడ గెలుస్తుంది, కార్పొరేట్లు ఎంతమంది గెలుస్తారని చెప్పి అవహేళన చేసింది. కానీ అలాంటి పార్టీకి మేము ఏ విధంగా మేము చూపించామో అర్థమవుతా ఉంది. 48 మంది కార్పొరేట్ గెలిపించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు అంతా ఈజీగా తీసుకున్నారు అంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు అంత ఈజీగా తీసుకోరు. మీ పార్టీలు తీసుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీ ఉండాలని అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో హయాంలో హైదరాబాద్ అభివృద్ధి జరగలే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమీ జరగలే, ఏం చేయలే చెప్పాలి. ఏదో బతుకమ్మ కొంటారో ఇంకోకుండా చూపించి మేము అభివృద్ధి చేసినామంటే తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు నమ్మాలనా? ఎట్లా హైదరాబాద్ తీసుకొచ్చినంత మాత్రాన హైదరాబాద్ లో ఉన్న పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎవ్వరు కూడా ఓటేసే అవకాశం లేవు కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయరు అంటే అని చూపిస్తున్నారు. చూసినా కూడా